కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జనగణనలో యాదవుల కులగణనను చేపట్టాలని అఖిల భారత మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైకాల శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ కాచిగూడలో ఏర్పాటు చేసిన అఖిల భారత రాష్ట్ర మహాసభ కార్యవర్గ సమావేశాన్ని ఈ సందర్భంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యాదవులపై చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో 40% పై ఉన్న యాదవులకు రాబోయే ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే సీట్లను కేటాయించాలన్నారు. అంతేకాకుండా అఖిల భారత యాదవ మహాసభ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో దశాబ్ది ఉత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. యాదవ కులస్తులంతా కలిసి ఒక్కతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రాష్ట్ర మహాసభ అధ్యక్ష కార్యదర్శులు, ట్రెజరర్, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జై యాదవ్, జై యాదవ్, యాదవుల ఐక్యత, యాదవుల ఐక్యత, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ గాని, డీజీపీ గారు గాని ఆయన ముందర చేతులు కట్టుకొని నిలబడ్డారు. ఎందుకంటే అధికారం. నేను చెప్తుంటా అధికారం గురించి మనకు తెలియదని. బేగం బజార్లో మన హైట్స్ యాదవ్స్ ఇంతకు ముందు, ఇప్పుడైతే కొంచెం తయారయ్యారు. వేదికపై రావాల్సిందిగా మనం చేస్తున్నాం. వేదికపై రావాల్సిందిగా ఇప్పుడు మొట్టమొదటిసారిగా జిల్లా అధ్యక్షులు మరి ఆదిలాబాద్ వస్తున్నాము. ఆదిలాబాద్ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు పెద్దలు కె రఘువీర్ యాదవ్ గారు మీ యొక్క అమూల్యమైన సందేశం ఇవ్వాలి సార్. క్లుప్తంగా సమయపాలన పాటించాలని ఏకీకృత అంగీకారంతో ఆమోదించగలని అందరి యాదవ్ పెద్దలందరినీ కోరించారు. ముఖ్యంగా ప్రతి జిల్లా ఏరియాలో మనం యాదవ భవనాలని కూడా నిర్మిద్దామని గతంలో మనం మీటింగ్లో నిర్మించడం జరిగింది. దానికి అనుగుణంగా ఆదిలాబాద్లో మేము, ఎందుకంటే నేను రిటైర్డ్ తహసీల్దార్గా ఆదిలాబాద్ చేస్తాను, అక్కడ సైట్ కలెక్టరేట్ ముందరిని తీసుకొని భవన నిర్మాణాన్ని కూడా చేయడం జరిగింది. 3 అంతస్తుల భవనాన్ని కూడా ఇప్పటివరకు నిర్మాణం అయిపోయింది. అక్కడ ఏదైతే కింద కమర్షియల్ కాంప్లెక్స్గా నిర్మాణం చేసి మన యాదవ్ బంధువులే ఒక అడ్వకేటు, ఒక డాక్టరు మరియు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకున్న మెడికల్ వాళ్ళకు కూడా మన యాదవ్ బంధువులకు కూడా చీప్ రేట్ మీద ఇవ్వడం జరిగింది. ఫైనాన్షియల్లీ యాదవ్ సంఘానికి కూడా ప్రతి మంత్ గారు కూడా మనకు కిరాయి వస్తుంది. దాని మీదే యాదవ్ సంఘం కూడా మేము అఖిల భారత యాదవ మహాసభ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏది, దేశంలో ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి జనగణన జరగాలి. వాటితో పాటుగా కులగణన కూడా జరగాలనేది మా యొక్క మొట్టమొదటిది ప్రతిపాదన. అది భారీ ఎత్తున చర్చ జరిపినాం. ఎందుకు ఈ యొక్క కులగణన జరగాలి, జనగణన జరగాలనే దానిపైన కూడా చర్చ జరిగింది. ఏదైతే కేంద్ర ప్రభుత్వాలు పాలిస్తున్నటువంటి నాయకులు, రాష్ట్ర ప్రభుత్వాలు పాలిస్తున్నటువంటి నాయకులు ఈ యొక్క బీసీ కులాలను, ముఖ్యంగా యాదవ జాతిని వెనుకబాటును చూపే విధంగా, వెనుకకి నెట్టేయబడే విధంగా వాళ్ళు ఈ యొక్క కులగణన కానీ జనగణన కానీ చేపడితే వీళ్ళు లబ్ధి చేకూరుస్తారు, లబ్ధి పొందుతారు. రాబోయే రోజుల్లో వీళ్ళు రాజకీయంగా ఎదుగుతారనే ఉద్దేశంతోనే ఈ యొక్క రాజకీయ పార్టీలు ఈ జనగణన కానీ కులగణన కానీ చేపట్టలేరు. కాబట్టి ఈ యొక్క మా అఖిల భారత యాదవ రాష్ట్ర కార్యవర్గంలో మొట్టమొదటి అంశంగా చేర్చి దీనిపైన చర్చించి మేము ఆమోదించడం జరిగింది. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా జనగణన కులగణన చేపట్టాలని మొదటి తీర్మానంగా చేపట్టడం జరిగింది. అదేవిధంగా అఖిల భారత యాదవ మహాసభ మా యొక్క సంఘం ఏర్పాటు చేసి దాదాపుగా 100 సంవత్సరాలు అయింది. ఒక రాజకీయ పార్టీకి ఏ విధంగా అయితే శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటారో, ఏదైతే రాజకీయ పార్టీలు మాకు 100 ఏళ్ల చరిత్ర ఉందని గొప్పగా చెప్పుకుంటారో, అదేవిధంగా మా జాతి, మా యాదవ జాతి దేశం మొత్తంలోనే ఎంతోమంది ముఖ్యమంత్రులను చేసి, ఎంతోమంది కేంద్ర మంత్రులను చేసి, ఎంతోమంది రాష్ట్రాలలో
నాయకత్వాన్ని నింపినటువంటి మా అఖిల భారత యాదవ మహాసభ కూడా స్థాపించి ఇప్పటికి 100 సంవత్సరాలు జరిగింది కాబట్టి రాబోయే రోజులలో కేంద్ర అఖిల భారత యాదవ ఆదేశానుసారం రాష్ట్రంలో వివిధ రాష్ట్రాల్లో ఖచ్చితంగా శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవాలని మేమందరం కూడా ఇక్కడ చర్చించి దాన్ని ఆమోదింపుడు తీసుకున్నాం. రాబోయే రోజుల్లో దానిపైన కూడా ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ రూపొందించి మా యొక్క అఖిల భారత యాదవ మహాసభ గొప్పతనం గురించి, మా జాతి గొప్పతనం గురించి, రాబోయే రోజుల్లో మా యాదవ జాతి రత్నాలను తయారు చేసే విధంగా మా కార్యక్రమాన్ని రూపొందిస్తామని